లేకపోవడము అవగాహన రాహిత్యం అనుకుంటారు. బీఫామ్ టికెట్ తీసుకోలేదు కాబట్టి మీ బలం ఏందో తెలియదు అంటారా? వాళ్ళందరూ బీఫామ్ తీసుకున్నారు, మీకు బీఫామ్ రాలేదు. రమ్యారావు గతంలో కూడా బీఫామ్లు ఇప్పించింది. ఉద్యమ సమయంలో అయిన వాళ్ళు మంత్రులైన వాళ్ళని కూడా మెడలు పెట్టి బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. అవసరమైతే రమ్యారావు మళ్ళా కూడా రమ్యారావు తోటి బీఫామ్లు ఇప్పించే సత్తా ఉంది. అవసరమైతే రమ్యారావు కూడా బీఫామ్లు ఇస్తుంది. ఎవరు మంత్రులు? ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకా కొందరు ఉన్నారు. అట్లా మీరు బీఫామ్ ఇప్పించారు. ఈటల రాజేందర్ అన్న మా కేసీఆర్ గారిని డైరెక్ట్ ఉద్యమ సమయంలో కలుసుకునే యాక్సెస్ లేని సమయంలో నేను కేసీఆర్ గారికి గల్పించిన. ఎట్లా మీకు ఎట్లా పరిచయం అంటే ఇంటి ముందటికి వచ్చి నేను ఫలానా సార్ని కలవాలి అన్నప్పుడు అప్పుడు నా ఇంట్లో ఉండేది కాబట్టి 2004 లో కల్పించాను. మీ ఇంట్లో కేసీఆర్ ఉన్నారా? 2004 ఎలక్షన్ నా ఇంట్లో నుండండి కేసీఆర్ గారు. కావాలంటే మీరు ఇప్పుడు ఒక్క నిమిషం భరత్ గారు, మీకు క్లారిటీ కావాలి నేను చెప్పేది నమ్మకుంటే ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారిని మీరు లైవ్ లకు తీసుకోండి. లేదు, మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను, మాకు తెలియక అడుగుతున్నా. ఆయనకి ఇల్లు లేకుండా 2002-2004 మధ్య కరీంనగర్ లో కేసీఆర్ గారికి ఇల్లు ఎందుకుంటది భరత్ గారు? నా ఇంట్లో ఉన్నారు ఆయన. కరీంనగర్ లో నా ఇంట్లో 2004 ఎలక్షన్లు ఉన్నారు. మా హస్బెండ్ పార్టీ ఫౌండరు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీడియా ఇన్ఛార్జు, కేసీఆర్ గారి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, టోటల్ కరీంనగర్ల పార్టీని నడిపింది మేము. జెండా కరీంనగర్ల మా ఇంటి మీద కానీ పార్టీ ఆఫీస్ మీద కానీ సొంత పైసలతో పెట్టి నడిపింది మేము. అప్పుడు అంతా మా ఇంట్లోకి నడిచింది. 2006 బై ఎలక్షన్ చెప్పనియండి. 2006 బై ఎలక్షన్ కూడా నా ఇంట్లోకి వెళ్ళాలి కేసీఆర్ గారు. నా ఇంట్లోకి వెళ్ళి లేకుంటే హరీష్ వాళ్ళ పేరెంట్స్ ఉండేది కరీంనగర్ లో. అక్కడ ఉండనీయకుండా ఇక్కడ ఉండనీయకుండా శకుని సంతోష్ గారు వేరే ఇల్లు రెంట్కి తీసుకుని కేసీఆర్ గారిని అక్కడ ఎప్పుడు కరీంనగర్ వచ్చినా మీ ఇంట్లోనే ఉండేది. డెఫినెట్ గా అండి. ఎంపీ ఎలక్షన్ కూడా ఆయన కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా మీకు ఇంకో తెలియని విషయం కూడా చెప్తా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయినాక కూడా నా ఇంట్లోనే వచ్చిండ్రు, నా ఇంట్లోనే ఉన్నారు. మా కలెక్టరేట్ లా అఫీషియల్ గా రివ్యూ మీటింగ్ పెట్టే సమయంలో కూడా ఓన్లీ అధికారికంగా ఉన్న వాళ్ళే అందులో పార్టిసిపేట్ చేయాలి. అయినా కూడా ఇంకో కుర్చీ వేయించి అల్లుని నా హస్బెండ్ కూర్చోబెట్టి ఇక్కడ నేను ఉండను, ఢిల్లీలో ఉంటా కాబట్టి ఇన్ఛార్జ్ ఈయన ఉంటారు, ఈయన చూసుకుంటారని ఆఫీసర్స్ అందరు కూడా పరిచయం చేశారు. అంటే ఆ రకంగా పనిచేస్తేనే కదా. అప్పటి వరకు మొత్తం పార్లమెంట్ అంతా చూసింది. 2004-2006 మొత్తం చూసిండ్రు. మీకు కావాలంటే ఫొటోస్ కూడా చూపిస్తా. కేసీఆర్ గారు గెలిచినాక తీసుకుంటారు కదా డిక్లరేషన్ సర్టిఫికెట్, అది కూడా మసూన్ రావు గారు తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాబట్టి. ఆయన అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు. అట్లా. సో